ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్లో కొత్త సర్వీస్. ఇంటర్ విద్యార్థులు వాట్సాప్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు కట్టలేదనే వేధింపుల నుంచి కూడా రిలీఫ్ దొరికినట్టయింది. విద్యార్థుల స్పందనేంటో మా కర్నూలు ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందరికీ సులభంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక రకాల సర్వీసులను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్లను కూడా ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ గవర్నెన్స్ సైట్ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా 9553000009 అనే నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయంగానే ప్రభుత్వం కల్పించినటువంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రధానంగా వాట్సాప్లో ప్రజలకు అన్ని విధాలుగా సింపుల్గా మనం చూస్తూ ఉన్నాం. హాయ్ అనే మెసేజ్ చేశారు. మొదటగా హాయ్ అనే మెసేజ్ చేసిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్లో సర్వీసెస్ ఉంటాయి. ప్రధానంగా ఈ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే దయచేసి మనం ఒక సేవను ఎంచుకోండి అని చూపిస్తూ ఉంది. విద్యా సంబంధించినటువంటి సర్వీసు. ఈరోజు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకునే విధంగా పొందుపరిచింది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం. హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్తో పాటు తమ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసిన తర్వాత హాల్ టికెట్ జనరేట్ అవుతుంది. హాల్ టికెట్ గతంలో అయితే ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ కళాశాలలు కొంత అటెండెన్స్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ ఈ గతంలో విద్యా సంబంధించినటువంటి ఇక్కడ ఉండే ఈ కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులకు హాల్ టికెట్ల విషయంలో కొంత ఇబ్బందులు కలిగించే పరిస్థితి. ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం కొంత ఏదైతే ఈసారి తీసుకున్నటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులు నేరుగా వాట్సాప్లోనే హాయ్ అని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నంబర్ ఏదైతే ఉందో అందుకు హాయ్ అని పెట్టంగానే మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాటన్నింటి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ విద్యార్థినికి సంబంధించి మొత్తం మనం మొదటగా హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దాదాపుగా 160 సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పటికైతే మనం చూస్తూ ఉన్నాం. మనం విద్యార్థిని చేసిన తర్వాత ఇక్కడ తమ హాల్ టికెట్ కూడా జనరేట్ అయింది. అయితే గతంలో ఈ హాల్ టికెట్ను మనం చూడాలనుకుంటే చాలా కళాశాలలో కావచ్చు లేదా కొంత ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ప్రైవేట్ కళాశాలలో ఫీజుల విషయంలో కూడా విద్యార్థులకు కొంత బాగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు నేరుగా ఈ విధంగా హాల్ టికెట్ను విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ విధంగా చూసుకునేటటువంటి పరిస్థితి. అయితే కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఈ విధంగా రావడం వల్ల విద్యార్థులు ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడదాం. అమ్మ, అంటే ఈరోజు గతంలో అయితే మీ కళాశాలలో వచ్చి హాల్ టికెట్ తీసుకునే పరిస్థితి, ఇప్పుడు నేరుగా మీ వాట్సాప్లోనే హాయ్ అని మెసేజ్ చేస్తేనే హాల్ టికెట్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఎలా ఉంది ప్రజెంట్? మాకు ఎలాంటి లేకుండా కొద్దిగా ఇప్పుడు బాగా తెచ్చుకోగలుగుతున్నాం. దానికి సంతోషంగా ఉంది. అమ్మ చెప్పండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం ఎలా ఉందమ్మా? మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి గ్రామీణ ప్రాంతాలలో మాకు కొన్ని అందుబాటులో త్వరగా ఇంటర్నెట్ ప్రాబ్లం దానిల ద్వారా చాలా కష్టంగా ఉండేది. ఈ వాట్సాప్ ద్వారా మేము మా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం మాకు చేసినటువంటి ఈ 165 పథకాలను మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలాంటివి మరెన్నో మా గవర్నమెంట్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు కూడా ఇది చాలా సులభంగా వర్తిస్తుందని ప్రతి ఒక్కరికి ఇది చాలా సులభంగా ఉంది. మేము చాలా సంతోషిస్తున్నాం. దీని ద్వారా మీ అందరికీ కృతజ్ఞతలు. అంటే గతంలో హాల్ టికెట్స్ ఎలా తీసుకునేవారం, ఇప్పుడు ఇంత ఈజీగా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే వస్తూ ఉన్నాయి, ఎలా ఉంది? గతంలో మేము కాలేజీకి రావాలి, సార్ వాళ్ళు కొందరిని అంటే సరిగ్గా రారు, మీరు ఏం చదువుతారు అట్లా ఇట్లా కొందరిని ఇబ్బంది పెట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం మాకు ఇట్లా రావడంతో మేము చాలా సంతోషిస్తున్నాం. డౌన్లోడ్ చేసుకోవచ్చు మా ఫోన్లో. మేము స్వయంగా చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఈ ప్రభుత్వం చేసిన ఈ అవకాశానికి చాలా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. మరి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు మీ హాల్ టికెట్ నేరుగా మొబైల్లోనే మీరే డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఎలా ఉంది?
చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఇలా ఉన్న వాళ్ళకి ఇది చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్ గవర్నమెంట్ అనేది మన మొబైల్లో మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఇబ్బందిగా ఉండి అలాగే అయిపోయిన వాళ్ళు కాలేజీకి వచ్చి ఇబ్బంది పడి అలాంటివి ఏం లేకుండా వాళ్ళ ఇంటికానే వాళ్ళే మామూలుగా మనం సులభంగా వాట్సాప్లో వాళ్ళ హాల్ టికెట్ని పొందడం చాలా సంతోషంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో అయితే ఈ హాల్ టికెట్లు తీసుకోవాలంటే ప్రైవేట్ కళాశాలలో కొంత ఇబ్బందులకు గురి చేసేవారు. అలాంటిది ఇప్పుడు నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇలాంటి హాల్ టికెట్స్ డైరెక్ట్ నేరుగా విద్యార్థులు పొందుతున్నామని విద్యార్థులు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితి.